ఆర్పి స్కూల్లో డిగ్రీ చదువుతున్న ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి పుష్పలిక ఇవాళ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి సెలెక్షన్ అయినందుకు వారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్న అమ్మాయికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల తండ్రికి, వాళ్ళ అమ్మాయిలకు అందరికీ కూడా నా అభినందనలు శుభాకాంక్షలు. అదేవిధంగా ఆ అమ్మాయిని స్పోర్ట్స్లో ఇంత తయారు చేసినటువంటి కోచ్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ని స్థాపించడం జరిగింది, ఎప్పుడు లేని విధంగా. దానికి స్ఫూర్తి కూడా ఏంటంటే మరి మొన్న జరిగినటువంటి ప్రపంచ ఒలింపిక్స్లో మరి చిన్న దక్షిణ కొరియా లాంటి దేశానికి అనేకమైన బంగారు పథకాలు వచ్చినా భారతదేశం ఇంత జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఒక్క పథకం కూడా రాలేదన్న ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశానికి నేనే మరి తప్పకుండా తెలంగాణ ప్రజల నుంచి, మరి తెలంగాణ యువకుల నుంచి భవిష్యత్తులో ఒలింపిక్స్ని ఎన్నిక చేయాలనే ఆలోచనతోటి మరి వాళ్ళ తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ని స్థాపించినట్టు ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అందుకు ఉదాహరణ ఇవాళ ఈ ప్రభుత్వం సందర్భంలో మరి ప్రవళిక లాంటి ఇవాళ అనేక మంది మరి వాళ్ళ విద్యార్థులు ఆయా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ మరి మన కోచ్ గారిని కూడా, ప్రిన్సిపాల్ గారిని, వాళ్ళ స్కూల్ సంబంధించిన వాళ్ళ అధ్యాపక బృందాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అనేక మంది ప్రవాళికల వాళ్ళని తయారు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశాన్ని స్పోర్ట్స్ ఎంత అవసరమో మన అందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా నా వ్యక్తిగతంగా ఆ అమ్మాయి రేపు చైనాకి వెళ్ళేటువంటి ఖర్చులు కానీ మంచి కానీ అందులో 1,00,000 రూపాయలు నేను వారికి ఇంకా దాతలు ఎవరైనా ఉంటే రేపు వాళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. పేద కుటుంబం వాళ్ళ ఫాదరు ఒక మేస్త్రి పనిచేస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళంతా చైనాలో ఇవాళ మన తరఫున మన గ్రామం డిండి గ్రామం నుంచి, మన స్కూల్ నుంచి, మన ప్రాంతం నుంచి మరి అలా ఈ దేశం తరఫున పోతుంటే మనకు అందరికీ ఎంతో గర్వకారణం. అందుకో ఇంకా మిగిలిపోయినటువంటి దాతలు ఎవరైనా ఉన్నా తప్పకుండా వారికి అన్ని రకాలైన సహాయ సహకారాలు నేను ప్రభుత్వంతో కూడా మాట్లాడతాను. ఎందుకంటే ప్రభుత్వం గౌరవ మంత్రి గారు వారితో కూడా మాట్లాడి వీలైతే ప్రభుత్వం నుంచి సహాయం అందించేటువంటి చర్యలు కూడా తప్పకుండా తీసుకుంటామని సందర్భంగా మనం చేస్తున్నాం. వెరీ గుడ్. వారి యొక్క గురువులందరూ కలిసి కూడా అమ్మాయిని ప్రోత్సాహంగా అమ్మాయిని పంపే విధంగా మరి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ప్రిన్సిపాల్ గారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. రైట్, గుడ్ లక్.